భార్య భర్తలు ఇద్దరు యేసుని నమ్ముకున్నారు. ఇద్దరు పిల్లలు ఏదో కారణం వల్ల ఇద్దరు విడిపోయారు. 1వ సంవత్సరం విడిపోయారు, 2వ సంవత్సరం విడిపోయారు, 3వ సంవత్సరం విడిపోయి ఉన్నారు. ఆ భార్య ఏమో పుట్టింట్లో ఉంది, భర్త ఏమో వేరే చోట ఉన్నాడు. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, మరి ఏంటో వాళ్ళ మ్యారేజ్ డే రోజున 6 సంవత్సరాల క్రితం ఉన్న వివాహ వీడియో చూసుకుంటున్నాడు తన మొబైల్ ఫోన్లో. తిరిగి ఇది చదివాడు. భర్త పేరు, భార్య పేరు, అను నేను, అను నిన్ను. అందరూ చదవండి, భార్య భర్తలు కొంచెం గట్టి చదవండి. నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అది మళ్ళా పట్టుకొని భార్యకి ఫోన్ చేశాడు. భార్యకి ఫోన్ చేస్తే ఆమందే, గ్యారంటీ ఏంటి నేను వస్తే అని. గ్యారంటీ ఏం కాదే, దేవుడే గ్యారంటీ. దేవుడేం గ్యారంటీ అన్నాడు. నేను ఈ వాగ్దానం చదివాను, మళ్ళా నన్ను గుర్తుకొచ్చింది. నేను నా భార్యకి వాగ్దానం ఇచ్చా, నీ ఆనందంలో నీ సౌందర్యంలో మాత్రమే కాదు, నీ ఆరోగ్యంలో మాత్రమే కాదు, నీ అనారోగ్యంలో నీ కష్టంలో నేను ఉంటానని. అందువలన నేను తిరిగి జీవిస్తున్నాను, తిరిగి నేను ఆ ప్రమాణాలు తీసుకుంటున్నాను, నేను నీ కొరకు నేను నిలబడుతున్నాను అన్నాడు.